Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. My name is Vaishnavi and welcome to the Hindu analysis video. So we are going to cover the Hindu analysis for 4th of December 2024. So let's start the video. So before that, kottaga chustunna vallu, make sure that you subscribe to our channel and click the notification bell icon so that you'll stay updated with all the content that we are going to upload in this particular video. Okay, and my friends and fellow aspirants to mana videos ni share chestundandi so that they will also get benefit out of these videos. So let's start the video without any further delay. So there are articles today with respect to COP29 outcomes anamata. So in this perspective we are going to cover COP29. So what are the important points in the UNFCCC COPs? So mundu jarigina COP meetings evaithe unte vaati gurinchi kuda chuddam. So let's analyze the article and also the background information whichever is needed for the exam. So UNFCCC COP meetings evaithe unnayo. So this is helpful for us for the GS2 point of view, that is in the international relations. Environment and climate change lo directly relate avutundi topic with respect to carbon markets, okay, representation of ecosystems. So వీటిలలో మనకి climate change issues అనేవి కవర్ అవుతాయి. GS4 లో environmental ethics, accountability and transparency. సో ఇవన్నిటిలో మనకి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో లెట్స్ లుక్ at the details of the topic. So if you look at the background of this particular COP, so UNFCCC గురించి and COP meetings అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో బేసిక్గా క్లైమేట్ చేంజ్ ఇస్ అ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ, మనకు తెలిసిందే. So climate change తో పాటు there are some global issues which are respective to environment, like pollution issues ఉన్నాయి and land degradation issues ఉన్నాయి. Okay, so and one such an issue is a climate change. సో మనకి ఇలాంటి క్లైమేట్ చేంజ్ లాంటి ఇష్యూస్ ని ట్యాకిల్ చేయాలంటే we need the global platforms, రైట్. అందులో భాగంగానే మనకి ఈ బాడీ అనేది ఉంటుంది, దట్ ఈస్ నథింగ్ బట్ యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చా అంటే 1992లో తీసుకురావడం జరిగింది. సో ఇన్ ద ఎర్త్ సమిట్ రియో డి జనీరో టు స్టెబిలైజ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. సో యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి 1995 నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, సో బేసిక్ గా ఈ UNFCCCని మనము 1990లో తీసుకొచ్చినప్పటికీ 1992లో తీసుకొచ్చినప్పటికీ 1995 నుంచి మనము కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి వీటి యొక్క మీటింగ్స్ ని కండక్ట్ చేసుకుంటున్నాం. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏంటి? సో ఏవైతే పార్టీస్ ఈ పర్టికులర్ UNFCCCలో ఉన్న ప్రోటోకాల్స్ ని రాటిఫై చేస్తాయో వాటన్నిటి యొక్క సమావేశాలు అనేవి జరుగుతాయి. సో కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. ఓకే, సో రోల్ ఆఫ్ కాప్స్, సో దిస్ ఇస్ జస్ట్ అ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అనమాట. సో మెయిన్ గా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి సంబంధించి, అడాప్టేషన్ కి సంబంధించి, ఫినాన్సింగ్ కి సంబంధించి వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు ఈ కాప్ మీటింగ్స్ లో. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. సో బేసిక్ గా క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఏం ఇష్యూస్ ఉన్నాయి? సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్లైమేట్ చేంజ్ రిడక్షన్. ఒకటి వచ్చేసి మనకి డెవలపింగ్ స్టేట్స్ అనమాట, ఇంకో సైడ్ వచ్చేసి మనకి డెవలప్డ్ నేషన్స్. సో డెవలప్డ్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆల్వేస్ సే దాట్ క్లైమేట్ చేంజ్ అనేది మనం మిటిగేట్ చేయాలి అని అంటే, సో క్లైమేట్ చేంజ్ అనేది మనం రెడ్యూస్ చేయాలంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద మిటిగేషన్ మెజర్స్ అని అంటుంటారు అనమాట. సో మిటిగేషన్ మెజర్స్ అంటే ఏంటంటే వీ హ్యావ్ టు కట్ ఆఫ్ ది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. టోటల్ గా వీ హ్యావ్ టు ట్రాన్సిషన్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. ఓకే, రెన్యూవబుల్ సోర్సెస్ ని మనం టోటల్ గా వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి డెవలప్డ్ నేషన్స్ అంటున్నాయి. ఆన్ ది అదర్ హ్యాండ్ అలా షిఫ్ట్ అవ్వడానికి డెవలపింగ్ నేషన్స్ ఆర్ అండర్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అండ్ ఆల్సో వాటి దగ్గర ప్రాపర్ ఫినాన్స్ మెకానిజమ్స్ అనేవి డెవలప్ కాలేవన్నమాట. సో బికాస్ ఆఫ్ దాట్ దే కెనాట్ హ్యావ్ అ సడన్ షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ. సో స్లో పేస్ లో వాళ్ళ టార్గెట్స్ ని రీచ్ అవుతూ వెళ్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దీస్ ఆర్ ద హిస్టారికల్ ఎమిటర్స్. సో మనకి ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయిందో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో ఫస్ట్ బెనిఫిట్ అయింది ఎవరు అంటే డెవలప్డ్ నేషన్స్ లైక్ యూకే, ఓకే, అండ్ యుఎస్ఏ లాంటి కంట్రీస్ దే హ్యావ్ గాట్ బెనిఫిట్. సో అందుకే ఈరోజు వాళ్ళు రిచ్ గా ఉన్నారు. సో అండ్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. మనం ఇప్పుడిప్పుడు ఇండస్ట్రియలైజ్ అవుతున్నాం. సో కానీ వాళ్ళు ఎప్పుడో ఇండస్ట్రియలైజ్ అయ్యారు, వాళ్ళు డెవలప్ అయిపోయారు కాబట్టి దే ఆర్ సేయింగ్ అబౌట్ మిటిగేషన్. ఆన్ ది అదర్ హ్యాండ్ డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయి? హిస్టారికల్ కాంట్రిబ్యూటర్స్ మీరు కాబట్టి యు ఆర్ సేయింగ్ దట్ విల్ మిటిగేట్.
కానీ మేమేమంటున్నామనంటే మా దగ్గర ఇంకా ఇష్యూస్ లైక్ పావర్టీ ఉన్నాయి, వీ నీడ్ టు ట్యాకిల్ ద ఇష్యూస్ లైక్ పావర్టీ. మేము డెవలప్డ్ మీలాగే డెవలప్డ్ కావాలి అని అంటే వీ నీడ్ టు ట్యాకిల్ దిస్ ఇష్యూ. బట్ ఏంటంటే మేము అడాప్టేషన్ మెజర్స్ తీసుకుంటాం, వీ కెనాట్ టేకప్ మిటిగేషన్ మెజర్స్. మా దగ్గర అంత డబ్బు లేదు. అండ్ ఆల్సో వీ కెనాట్ షిఫ్ట్ టువర్డ్స్ ది మిటిగేషన్ మెజర్స్, ఎందుకంటే మాకు డెవలప్మెంట్, ఎకానమిక్ ప్రాస్పెరిటీ అనేది కూడా ఇంపార్టెంటే. వీ నీడ్ టు వీ నీడ్ టు డూ ద పావర్టీ ఎలివేషన్. సో ఇవన్నీ అనేసి మనకి డెవలపింగ్ నేషన్స్ అంటుంటాయి. అండ్ డెవలపింగ్ నేషన్స్ ఏం డిమాండ్ చేస్తుంటాయంటే డెవలప్డ్ నేషన్స్ హ్యాస్ టు ట్రాన్స్ఫర్. ఓకే, వాళ్ళు ఏదైతే లాస్ ఎన్వైరన్మెంట్ కి క్రియేట్ చేశారో దానికి కాను లాస్ అండ్ డ్యామేజ్ ని పే చేయాలి. అండ్ ఆల్సో కొంచెం క్లైమేట్ ఫినాన్స్ ని మాకు ఇవ్వాలి మీరు, సో దట్ మేము షిఫ్ట్ అనేది చేయొచ్చు. సో వీ కెన్ షిఫ్ట్ టువర్డ్స్ ద రెన్యూవబుల్ ఎనర్జీ ఓన్లీ వెన్ సమ్ ఫినాన్స్ ఇస్ గివెన్ బై యూ పీపుల్. ఓకే, మా దగ్గర అంత స్తోమత లేదు అని చెప్పేసి డెవలపింగ్ నేషన్స్ అంటున్నాయి. ఓకే, అండ్ డెవలప్డ్ నేషన్స్ వీటన్నిటికీ ఒప్పుకో. సో దేర్ విల్ బి అ ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే మనకు ముందుగా UNFCCC వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ ఎస్ కియోటో ప్రోటోకాల్ అనమాట. కియోటో ప్రోటోకాల్ లో బైండింగ్ టార్గెట్స్ ని విధించడం జరిగిందనమాట. బైండింగ్ టార్గెట్స్ ని విధించడం వల్ల లాట్ ఆఫ్ నేషన్స్ లైక్ USA, కెనడా లాంటి కంట్రీస్ అన్ని విత్డ్రూ అయిపోయాయి. సో దే హ్యావ్ నాట్ స్టిక్ ఏమంటారు, వాళ్ళకి నచ్చలేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ది కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనే ఒక ప్రాబ్లం వల్ల. సో కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటంటే, సో వాళ్ళందరికీ కామన్ టార్గెటే ఉంటుంది. డెవలప్డ్ నేషన్స్ అయినా డెవలపింగ్ నేషన్స్ కైనా దే విల్ హ్యావ్ ద కామన్ టార్గెట్, దట్ ఈస్ టు రెడ్యూస్ ద క్లైమేట్ చేంజ్, దట్ ఈస్ టు రెడ్యూస్ ద GHG ఎమిషన్స్, దట్ ఈస్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. కానీ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మాత్రం డిఫరెన్స్ గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్. ఓకే, సో ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, సో దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటర్స్ టు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్. సో వాళ్ళు ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేయలేరు. కానీ దీస్ ఆర్ ద మోర్ సఫరర్స్ అనమాట. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఎక్కువ సఫర్ అయ్యేది ఈ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ స్టేట్స్. ఓకే, ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవి, అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి. సో there should be different responsibilities that has to be given to different countries. Okay, so this is nothing but common but differentiated responsibilities. So వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికే కోఆప్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా జరిగే కోఆప్ మీటింగ్స్ లో మనం మొత్తం డిస్కస్ చేయలేము, బికాస్ దిస్ ఇస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ క్లాస్. కాబట్టి అట్లీస్ట్ విల్ సీ సమ్ మైల్ స్టోన్స్. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు కోఆప్ 3 మీటింగ్ లో, అంటే థర్డ్ కాన్ఫరెన్స్ లో 1997 లో కియోటో ప్రోటోకాల్ అనేది తీసుకురావడం జరిగింది. ప్రోటోకాల్ అంటే బైండింగ్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా పార్టీస్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ ని ఫాలో అవ్వాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బైండింగ్ అగ్రిమెంట్ ఫర్ ద డెవలప్డ్ నేషన్స్ టు రెడ్యూస్ ది ఎమిషన్స్. ఓకే, వాళ్ళు ప్రొడ్యూస్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని, ఆ ఎమిషన్స్ ని ఎమిట్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెడ్యూస్ చేయాలి అకార్డింగ్ టు కియోటో ప్రోటోకాల్. నెక్స్ట్, ప్యారిస్ అగ్రిమెంట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్. ఓకే, 2015 లో COP 21st మీటింగ్ లో మనం దీన్ని తీసుకురావడం జరిగింది. సో ద ల్యాండ్ మార్క్ అకార్డ్ టు లిమిట్ ద గ్లోబల్ వార్మింగ్ టు 1.5 degrees నుంచి 2 degrees కి తగ్గించాలి అనే ఒక టార్గెట్ ని, అంటే ఇక్కడికే స్టిక్ అయి ఉండాలి అన్న ఒక టార్గెట్ ని పెట్టుకున్నాం అనమాట. సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్, అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగక ముందు ఎంతైతే టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ ఉంటుండేనో, సో దానికన్నా 1.5 degrees ఆర్ 2 degrees కన్నా మించి పెరగకుండా చూసుకోవాలి అనే దాన్ని ప్యారిస్ అగ్రిమెంట్ లో తీసుకొచ్చాం. అండ్ దీంతో పాటు నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి తీసుకొచ్చాం. సో కియోటో ప్రోటోకాల్ లో కానీ మిగతా దాంట్లో కానీ CBDR ని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. అంటే డెవలపింగ్ నేషన్స్ కి తక్కువ టార్గెట్స్ ఇచ్చి డెవలప్డ్ నేషన్స్ కి ఎక్కువ టార్గెట్స్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇవి ఫెయిల్ అవ్వడంతో ప్యారిస్ అగ్రిమెంట్ లో we have came out with something called as INDCs or NDCs. INDCs అంటే ఏంటంటే ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే ఏంటి? ప్రతి నేషన్ దాని యొక్క ఓన్ టార్గెట్స్, దాని యొక్క ఫీజిబిలిటీని బట్టి సెట్ చేసుకోవాలన్నమాట. సో ఆ టార్గెట్స్ ని రీచ్ అయ్యామా లేదా అనేది కూడా స్టాక్ టేక్ ద్వారా, అంటే గ్లోబల్ స్టాక్ టేక్ మెకానిజం అనేది ఉంటుంది, దాని ద్వారా రివ్యూ చేయాలన్నమాట. స్టాక్ టేక్ అంటే ఏంటి? సో ఇట్స్ లైక్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్. మీరు ఎంతవరకు ప్రోగ్రెస్ అయ్యారు అనేది చూస్తారు. సో COP 28 లాస్ట్ ఇయర్ జరిగిన దాంట్లో ఫస్ట్ టైం గ్లోబల్ స్టాక్ టేక్ అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ COP 26 వాజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే గ్లాస్గోలో జరిగింది COP 26. సో ఇట్ వాస్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెంథెనింగ్ దిస్ పర్టికులర్ NDC టార్గెట్స్, అండ్ ఆల్సో దే వర్ స్పీకింగ్ అబౌట్ లాస్ అండ్ డ్యామేజ్ త్రూ క్లైమేట్ ఫినాన్స్. సో లాస్ అండ్ డ్యామేజ్ అంటే ఆల్రెడీ చెప్పాను, ఏవైతే డెవలప్డ్ నేషన్స్ ఉన్నాయో బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్ దే హ్యావ్ కాజ్డ్ ఎనఫ్ డ్యామేజ్ ప్రీవియస్లీ టు ద ఎన్వైరన్మెంట్ కి ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది ప్రీవియస్ గా. సో దానికి కాను దే హ్యావ్ టు పే
some compensation to other countries in the form of loss and damage. సో దాని గురించి ఈ COP26 మీటింగ్ లో మాట్లాడుకున్నారు. నెక్స్ట్ మన COP27 షర్మ్ ఎల్ షేక్ ఈజిప్ట్ లో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇట్ హాస్ హైలైటెడ్ ద నీడ్ ఫర్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి దీంట్లో మాట్లాడడం జరిగింది అనమాట, ఎస్పెషలీ ఫర్ ద వల్నరబుల్ నేషన్స్. ఓకే, సో దెర్ వాజ్ లిమిటెడ్ ఫోకస్. సో వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ COP27 ఏంటంటే లిమిటెడ్ ఫోకస్ మాత్రమే చేయడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఫాజిల్ ఫ్యూయల్ ఫేజింగ్ అవుట్. సో క్లైమేట్ ఫండింగ్ అనేది ఎందుకు అవసరం? ఓకే, సో ఇప్పుడున్న లెవెల్స్ ని తగ్గించి 1.5 డిగ్రీస్ కన్నా ఎక్కువగా టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఓకే, డెవలపింగ్ నేషన్స్ కి ఆల్మోస్ట్ $1.3 ట్రిలియన్ కావాలన్నమాట యాన్యువల్లీ. ఓకే, ఒక్కొక్క సంవత్సరానికి బై 2035 $1.3 ట్రిలియన్ కావాలి ప్రతి సంవత్సరం. సో ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? డెవలప్డ్ నేషన్స్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్ టు ఇట్. ఓకే, సో అందుకే మనకి ఈ క్లైమేట్ ఫండింగ్ అనేది అవసరం. ఫినాన్స్ అనేది ఎందుకు అవసరం అని అంటే మిటిగేషన్ మెజర్స్ ని తీసుకురావడానికి. అంటే ఇప్పుడు ఏవైతే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తున్నామో, ఏదైతే ఫాజిల్ ఫ్యూయల్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఏదైతే డిఫరెంట్ యాక్టివిటీస్ ని పర్ఫార్మ్ చేస్తున్నామో ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్, సో వాటి నుంచి వచ్చే GHG ఎమిషన్స్ ని టోటల్ గా కట్ డౌన్ చేయడం అనేది మిటిగేషన్ అన్నమాట. వెరస్ అడాప్టేషన్ అంటే ఏంటి? రెసిలియన్స్ బిల్డింగ్. సో ఓకే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవ్వడం వల్ల మనకి డిజాస్టర్స్ అనేవి ఏర్పడుతున్నాయి అనుకోండి. సో డిజాస్టర్స్ కి తగ్గ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసుకుందాం. ఎర్త్ క్వేక్స్ వస్తే ఎర్త్ క్వేక్ రెసిలియంట్ బిల్డింగ్స్ ని కట్టుకుందాం. సో దిస్ ఇస్ అడాప్టేషన్ అన్నమాట. అంటే మనం సోర్సెస్ ని కట్ డౌన్ చేయము, బట్ వీఆర్ గెటింగ్ అడాప్టెడ్ టు ద థింగ్స్. ఓకే, సో దెర్ ఇస్ అ డిఫరెన్స్. సో డెవలప్డ్ నేషన్స్ ఏమో మిటిగేట్ చేద్దామంటున్నాయి, అడాప్టేషన్ చేద్దామని డెవలపింగ్ నేషన్స్ అంటున్నాయి. ఓకే, సో రికవరీ ఫ్రమ్ డిజాస్టర్స్ ఆర్ రీహాబిలిటేషన్. సో ఆల్రెడీ జరిగిన నష్టం, డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఇన్ స్మాల్ ఐలాండ్ డెవలపింగ్ నేషన్స్ అండ్ ఆల్సో అదర్ డెవలపింగ్ నేషన్స్ లో జరిగే డిజాస్టర్స్ ఆర్ విపత్తులు ఏవైతే వస్తున్నాయో వాటి నుంచి రీహాబిలిటేషన్ కావాలి అని అంటే కూడా ఫినాన్స్ అనేది అవసరం. ఓకే, సో ప్రైవేట్ ఫండింగ్ చేస్తే ఇట్ ఫేవర్స్ కమర్షియలీ వయబుల్ మార్కెట్స్ అండ్ లీవింగ్ ద గ్లోబల్ సౌత్ అండర్ ఫండెడ్. సో మనకి ఏమవుతుంది అని అంటే ఒకవేళ ఈ ట్రిలియన్ 1.3 ట్రిలియన్ యాన్యువల్లీ రాకపోతే గ్లోబల్ సౌత్ కి ఫండింగ్ అనేది రాదు. ఓకే, సో దట్స్ ద రీజన్ వై క్లైమేట్ ఫండింగ్ ఈజ్ ఎసెన్షియల్. సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏదైతే మనం తీసుకొచ్చుకున్నామో సో దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే మనం ఒక లీగలీ బైండింగ్ ఫ్రేమ్వర్క్ ని ఏర్పాటు చేసుకున్నాం అనమాట ఫర్ క్లైమేట్ యాక్షన్. ఓకే, అన్ని కంట్రీస్ దీనికి యాక్సెప్ట్ కూడా చేశాయి ఇన్ ఆర్డర్ టు లిమిట్ ది ఎమిషన్స్. ఎందుకు యాక్సెప్ట్ చేశాయి? ఎందుకంటే INDCs ని ఫిక్స్ చేసుకున్నాం. ఫిక్స్డ్ బైండింగ్ టార్గెట్స్ కాకుండా ప్రతి నేషన్ దాని యొక్క ఓన్ టార్గెట్స్ తో బయటికి రావచ్చు అని ఒక ఫిక్స్డ్ లిమిట్ ని ఈచ్ కంట్రీ వాళ్ళ ఓన్ గా తీసుకొస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పార్టీస్ సైన్ చేశాయి. వెరాజ్ మనకి కియోటో ప్రోటోకాల్లో ఇది ఎందుకు ఫెయిల్ అయింది? ఇక్కడ మనకి బైండింగ్ టార్గెట్స్ డెవలప్డ్ నేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు కాబట్టి USA, కెనడా లాంటి కంట్రీస్, USA అయితే సైనే చేయలేదు, కెనడా లాంటి కంట్రీస్ మాత్రం విత్డ్రా అయిపోయాయి. ఓకే, సో అండ్ ఆల్సో ప్యారిస్ అగ్రిమెంట్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీని ఎంకరేజ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ హెల్ప్స్ ఇన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు ఏం చెప్పాను, గ్లోబల్ స్టాక్ టేక్ ని తీసుకురావాలి అని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్ లోనే పేర్కొన్నారు. గ్లోబల్ స్టాక్ టేక్ అంటే ఇట్స్ లైక్ ఎ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పాను. ఓకే, అంటే ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఫిక్స్ చేసుకున్న INDC టార్గెట్స్ ని మీరు రీచ్ అవుతున్నారా లేదా అనేది మీరు ఒక సర్వే లాంటిది కండక్ట్ చేసి మీరు టార్గెట్స్ ని ఎంతవరకు రీచ్ అయ్యేది అనేది మీరు గ్లోబల్ కంట్రీస్ కి వాళ్ళ ముందు పెడతారనమాట, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని పెడతారు. సో దిస్ విల్ యాక్చువల్లీ ఇంక్రీజ్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ఆల్సో అకౌంటబిలిటీ. ఓకే, సో క్లైమేట్ ఫండింగ్ జరగాలి అన్నాం కదా, సో ఏమేమి మెకానిజమ్స్ ఉన్నాయో చూద్దాం. సో నార్మల్ గా డెవలప్డ్ నేషన్స్ ఏం ప్లెడ్జ్ చేశాయంటే $100 బిలియన్ ని మేము యాన్యువల్లీ ఇస్తాము అని చెప్పేసి COP15 లో ప్లెడ్జ్ చేయడం జరిగిందనమాట. బట్ ఈ పర్టికులర్ ప్లెడ్జెస్ ఏవైతే ఉంటాయో, ప్రామిసెస్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు మీట్ అవ్వలేదు. అందుకే COP29 లో సో ఇంపార్టెంట్ అవుట్కమ్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ ఫినాన్స్. COP29 లో మనం ఏం తీసుకొచ్చామంటే వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ టార్గెట్. ఎందుకంటే ప్రస్తుతం $100 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిపోవన్నమాట డెవలపింగ్ కంట్రీస్ కి. ఓకే, ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ ఆర్ ఇన్ ఆర్డర్ టు కమ్ అప్ విత్ ద మిటిగేషన్ మెజర్స్. సో కాబట్టి దీన్ని మళ్ళీ రివ్యూ చేసుకొని 10 years తర్వాత ఆల్రెడీ మనకి ప్యారిస్ సమ్మిట్ లోనే వి
లైక్ మనం అప్పుడే అనుకున్నాం అనమాట ప్యారిస్ సమిట్ లో ఏమని అనుకున్నాం 10 years తర్వాత ఈ $100 billion అప్పటి సిచ్యువేషన్స్ కి సరిపోతాయా లేదా అనేది చూసుకొని వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ద న్యూ టార్గెట్ అని చెప్పేసి. సో అలా మనం $300 billion అని యాన్యువల్లీ $300 billion డెవలప్డ్ నేషన్స్ డెవలపింగ్ నేషన్స్ కి ఇవ్వాలన్నమాట ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ క్లైమేట్ ఎమిషన్స్. ఓకే, జిహెచ్జి ఎమిషన్స్. సో ఇది ఎప్పటి వరకు అంటే 2035 వరకు. ఓకే, సో ఏంటంటే ఈ 300 బిలియన్ టార్గెట్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో దీన్నే మనం NCQG అని అంటున్నాం, అంటే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్ అని చెప్పేసి, క్వాంటిఫైడ్ గోల్ అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ మెన్షన్ ఇన్ ది హెడింగ్ ఆఫ్ ది ఆర్టికల్ మీరు చూసుకుని ఉంటే. నెక్స్ట్ ఏమేం మెకానిజమ్స్ ఉన్నాయనంటే గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఉంటుంది. ఓకే, సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ లో కాంట్రిబ్యూట్ చేసేది అగైన్ డెవలప్డ్ నేషన్సే. సో ఈ పర్టికులర్ ఫండ్ లో నుంచి తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో సో దిస్ విల్ బి సపోర్టెడ్ టు ది డెవలపింగ్ నేషన్స్. డెవలపింగ్ నేషన్స్ కి మనీ ఇచ్చి వాళ్ళు మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ మెజర్స్ ని తీసుకొచ్చేలాగా చూస్తారనమాట. ఓకే, నెక్స్ట్ అడాప్టేషన్ ఫండ్ అనేది ఉంటుంది. అడాప్టేషన్ ఫండ్ లో ఉన్న అమౌంట్ రెసిలియన్స్ ని అంటే అడాప్టేషన్ మెజర్స్ ని పెంచుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను అడాప్టేషన్ అంటే బిల్డింగ్ ద రెసిలియన్స్ టు ద డిజాస్టర్స్ ఆర్ టు ది ఎఫెక్ట్స్ దట్ ఆర్ కాస్డ్ బై ద క్లైమేట్ చేంజ్. ఓకే, లోకల్ అండ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ ఎందుకు ఇస్తారని చెప్పాను, డెవలప్డ్ నేషన్స్ ఆర్ ది హిస్టారికల్ ఎమిటర్స్ కాబట్టి సో దే హ్యావ్ టు పే ఫర్ ద లాస్ దట్ దే హ్యావ్ మేడ్. ఓకే, లాస్ అండ్ డ్యామేజ్ ఏదైతే వాళ్ళు చేశారో బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియలైజేషన్ దానికి గాను డెవలప్డ్ నేషన్స్ పే చేస్తున్నారు. అండ్ కార్బన్ మార్కెట్స్ గురించి ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ లో మనకు మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ఆపరేషనలైజ్డ్ అండర్ COP29. అంటే ఇప్పుడు మనం COP29 లో దీన్ని ఆపరేషనలైజ్ చేసాం. ఏదైతే మనం కార్బన్ మార్కెట్ ఫెనామినాస్ తీసుకొచ్చామో ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా ఇప్పుడు COP29 లో ఆపరేషనలైజ్ అయ్యాయి అనమాట. సో దిస్ విల్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్స్ ట్రేడ్ ఆఫ్ కార్బన్ క్రెడిట్. సో బేసిక్ గా ఏంటంటే ఈ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ కంట్రీ అండ్ దెర్ ఈస్ కంట్రీ బి. ఓకే, కంట్రీ ఏ అనేది ఉంటుంది, కంట్రీ బి అనేది ఉంటుంది అని అనుకుందాం. సో ఏంటంటే వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ ని ఫిక్స్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఒక క్యాప్ అనేది ఉంటది అనమాట. క్యాప్ అంటే ఏంటి, ఒక హయ్యర్ లిమిట్ అనేది ఉంటది, ఇంతకన్నా మీరు జిహెచ్జి ఎమిషన్స్ చేయకూడదు అని చెప్పేసి ప్రతి కంట్రీకి. అలా క్యాప్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ అనేది 100 యూనిట్స్ అనుకుందాం. కంట్రీ ఏ ఎంత ఎమిట్ చేసింది అని అంటే 140 యూనిట్స్ అనుకుందాం. కంట్రీ బి ఇఫ్ ఇట్ హాస్ ఎమిటెడ్ ఓన్లీ 60 అనుకుందాం. ఓకే, సో ఈ 60 కాబట్టి దీనికి ఇంకా అడిషనల్ ఇంకెంత ఎమిట్ చేసుకోవచ్చు 40. సో అండ్ ఆల్సో కంట్రీ ఏదైతే ఉంటుందో 140 అని అంటే ఎంత 40 యూనిట్స్ ఇంకెక్కువ ఎమిట్ చేసింది. అప్పుడు వీళ్ళకి టార్గెట్స్ అచీవ్ కావు కదా, ఆ ప్రొడక్షన్ క్యాప్ ఏదైతే మనము ఫిక్స్ చేసామో దాన్ని అచీవ్ కాలేదు కదా కంట్రీ ఏ. సో అందుకే ఏం చేస్తారు అంటే సో ఈ కంట్రీ బి నుంచి ఈ 40 యూనిట్స్ ని ట్రేడ్ చేసుకుంటారనమాట. అంటే 40 యూనిట్స్ ని ఇచ్చేస్తారు. ఈ 140 యూనిట్స్ లోంచి 40 యూనిట్స్ కంట్రీ బికి అమ్ముతారనమాట. దానికి గాను వాళ్ళకి రిటర్న్ డబ్బులు ఇస్తారు. ఓకే, మనీ విల్ బి గివెన్, అ ఫండ్ విల్ బి గివెన్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ కార్బన్ ట్రేడింగ్ మెకానిజమ్స్. కార్బన్ మార్కెట్స్ ఇలా రన్ అవుతుంటాయి. సో డీటెయిల్స్ ఆఫ్ ద కార్బన్ మార్కెట్ చాలా ఉంటుంది. సో దట్ యూ విల్ లెర్న్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ క్లాసెస్. సో ఇట్ విల్ టేక్ అవర్స్ టుగెదర్ టు డిస్కస్ దోస్ టాపిక్స్. ఓకే, సో COP29 అవుట్కమ్స్ చూద్దాం. ఆల్రెడీ మనం 2 అవుట్కమ్స్ చూసేసాము. ఒకటి వచ్చేసి న్యూ కలెక్టివ్ క్వాంటిఫైబుల్ గోల్ గురించి, క్వాంటిఫైడ్ గోల్ గురించి చూసాము ఆల్రెడీ. దట్ ఈస్ $300 billion ఫిక్స్ చేసుకున్నాం కదా, దాని గురించి చూసాము. అండ్ ఆల్సో కార్బన్ మార్కెట్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ లో సో దాన్ని మనం ఆపరేషనలైజ్ చేసాం. సో ఈ 2 ఇంపార్టెంట్ అవుట్కమ్స్ మనం ఆల్రెడీ చూసాం. సో లెట్స్ సీ అదర్ అవుట్కమ్స్ యాజ్ వెల్. సో ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మెన్షన్ చేసుకున్నాం చూడండి. డెవలప్డ్ నేషన్స్ ఆర్ ప్లెడ్జింగ్ ఆల్మోస్ట్ $300 billion annually by 2035 to assist developing countries in climate adaptation and mitigation. Adaptation and mitigation measures తీసుకోవాలి అని అంటే డెవలపింగ్ కంట్రీస్ వాళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి అది ఎవరు ఇస్తున్నారు అని అంటే క్లైమేట్ ఫినాన్స్ ద్వారా డెవలప్డ్ నేషన్స్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఒకప్పుడు 100 billion అని టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా, కానీ దాన్ని రివ్యూ చేసి $300 billion టిల్ 2035 అని రివైజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, హవెవర్ దిస్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లోవర్ దాన్ 1.3 trillion రిక్వైర్డ్ యాన్యువల్లీ బై 2035 ఆర్ 5 to 7 trillion నీడెడ్ టు మీట్ గ్లోబల్ క్లైమేట్ గోల్స్ బై 2030. సో మనకి తెలిసిన స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే ఇవి కూడా చాలా తక్కువ అనమాట. $300 billion టార్గెట్ కూడా చాలా తక్కువ. ఓకే,
నెక్స్ట్ ఇంకేం చేసాము, కార్బన్ మార్కెట్స్ ని ఆపరేషనలైజ్ చేసామని చెప్పా. సో ఆల్రెడీ చెప్పాను, ఆర్టికల్ 6.4 ప్యారిస్ అగ్రిమెంట్ లో మనకి కార్బన్ మార్కెట్స్ గురించి ఉంటుంది. దాన్ని కూడా మనం ఆపరేషనలైజ్ ఇప్పుడు చేసుకున్నాం అనమాట త్రూ COP29. నెక్స్ట్ వన్ ఈజ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ గురించి మాట్లాడాం. సో మెకానిజమ్స్ ఫర్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ వర్ ఫర్దర్ డిస్కస్. సో దాని గురించి ఇంకొంచెం డిస్కషన్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఏంటంటే మెయిన్లీ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, వల్నరబుల్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ కానివ్వండి, ఐలాండ్ నేషన్స్ కానివ్వండి, ఓకే, వీళ్ళకి ఈ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ నుంచి కాంపెన్సేట్ చేస్తారనమాట. సో దాని గురించి ఫర్దర్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్కమ్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ ఫినాన్స్. నెక్స్ట్, సో ఈ పర్టికులర్ ఎన్డీసీస్ గురించి ఏం మాట్లాడుకున్నారో చూద్దాం. సో దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఎన్హాన్స్డ్ నేషనలీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే ఏంటంటే కంట్రీస్ లైక్ యూరోపియన్ యూనియన్ కానివ్వండి, కెనడా కానివ్వండి, వాళ్ళు ఏమన్నారంటే విల్ రివైజ్ అవర్ ఎన్డీసీస్. ఓకే, మా ఎన్డీసీ టార్గెట్స్ మేము ఏవైతే పెట్టుకున్నామో మా నేషన్ లో, వాటిని మేము మోర్ అంబిషియస్ గా తీసుకొస్తాము ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద ఎమిషన్స్ అని చెప్పేసి అన్నారు. ఓకే, అండ్ ఆల్సో మెక్సికో ఏం చెప్పింది అని అంటే ఇట్ హాస్ కమిటెడ్ టు అచీవ్ నెట్ జీరో టార్గెట్ బై 2050. మరి ఇండియా ఏ సమిట్ లో, ఏ కాప్ మీటింగ్ లో మన టార్గెట్ ని మనం తీసుకొచ్చాము అండ్ ఏ ఇయర్ వరకు మనం ఎండ్ చేస్తామన్నాము, ఆ పర్టికులర్ టార్గెట్ ఇయర్ అనేది మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇన్ విచ్ ఇయర్ వీ హ్యావ్ ఎయిమ్డ్ ఫర్ రెడ్యూసింగ్ అవర్ నెట్ జీరో. ఓకే, టు అచీవ్ అవర్ నెట్ జీరో మనం ఏ ఇయర్ ని ఫిక్స్ చేసుకున్నాం అనేది కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫాజిల్ ఫ్యూయల్ ఫేజ్ అవుట్ గురించి కూడా మాట్లాడారనమాట. ఇండోనేషియా లాంటి కంట్రీ ఇట్ హెస్ ప్లెడ్జ్డ్ టు రిటైర్ ఆల్ కోల్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్ ప్లాన్స్ బై 2040. సో 2040 కల్లా వాళ్ళ కంట్రీలో ఉన్న కోల్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ రిటైర్మెంట్ అనేది ఇచ్చేస్తారు, అంటే ఫేజ్ అవుట్ చేసేస్తారనమాట. సో a significant step given its independence on coal. Okay, so given its dependence on coal. సో ఇండోనేషియా లాంటి కంట్రీ కోల్ మీద డిపెండ్ అయ్యి రన్ అయ్యే ఎకానమీ ఉన్నప్పటికీ ఇలాంటి హై అంబిషియస్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, సో హవెవర్ మనము ఎలాంటి టైం లైన్ ని ఫిక్స్ చేసుకోలేము ఇన్ ఆర్డర్ టు ఫేజ్ అవుట్ ఆల్ ద ఫాజిల్ ఫ్యూయల్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్. సో ఇండోనేషియా మాత్రం ఒక టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంది, కానీ గ్లోబల్ లో అన్ని కంట్రీస్ ఒక టార్గెట్ ని, ఒక టైం లైన్ ని మాత్రం ఫిక్స్ చేసుకోలేదు. అండ్ మోర్ ఫోకస్ వాజ్ దేర్ ఆన్ అడాప్టేషన్ అనమాట. సో ఇంక్రీజ్డ్ ఫోకస్ ఆన్ అడాప్టేషన్ ఫండ్స్ అండ్ మెకానిజమ్స్. మెయిన్లీ ఇవి ఎందుకు తీసుకొస్తాము, టు హెల్ప్ ద డెవలపింగ్ నేషన్స్ టు బిల్డ్ ద రెసిలియన్స్ ఫర్ ద క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్. ఓకే, క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్న నష్టాన్ని రెసిలియంట్ ఆర్ అడాప్ట్ చేసుకోవడానికి కావాల్సిన మనీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఫోకస్ వాజ్ ఆన్ అడాప్టేషన్ ఫండ్స్. సో ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు 1.5 డిగ్రీ టార్గెట్. సో మనం ఏం చేసామనంటే ప్యారిస్ అగ్రిమెంట్ లో సో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ కన్నా 1.5 డిగ్రీస్, మాక్సిమం అయితే 2 డిగ్రీస్ కన్నా ఎక్కువగా రైజ్ అవ్వకూడదు. అలా రైజ్ అవుతే డిజాస్టర్స్ పెరుగుతాయి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ఇంకా ఇంటెన్సిఫై అవుతాయని మనం ఒక టార్గెట్ ని పెట్టుకున్నాం. కానీ ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి అని అంటున్నారు అని అంటే, సో సైంటిఫిక్ రిపోర్ట్స్ ఏవైతే తీసుకొచ్చారో మీటింగ్ లో భాగంగా, దే హ్యావ్ రివీల్డ్ దట్ గ్లోబల్ వార్మింగ్ ఇస్ నియరింగ్ 1.49 డిగ్రీ సెల్సియస్. ఆల్మోస్ట్ 1.49 డిగ్రీ సెల్సియస్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అబౌవ్ ద ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్. సో this is raising the question of achieving this particular target of not going beyond 1.5. 1.5 కన్నా బియాండ్ పోకుండా ఉండడానికి ఫీజిబిలిటీ చాలా తక్కువగా ఉంది అని మాట్లాడుకున్నాం. ఓకే, అండ్ దర్ ఇస్ అ డిబేట్ దట్ వాస్ కంటిన్యూయింగ్ ఆన్ వెదర్ టు స్టిక్ టు దిస్ పర్టికులర్ టార్గెట్ ఆర్ షిఫ్ట్ ఫోకస్ టు మోర్ రియలిస్టిక్ గోల్స్. సో ఇది రియలిస్టిక్ గా అనిపించినప్పుడు మనం ఇంకేదైనా మంచి గోల్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి కూడా టాక్స్ అనేవి జరిగాయి అనమాట. And inadequate progress. So no substantial agreement on the global fossil fuel phase out. So already చెప్పినట్టు fossil fuels ఏవైతే ఉన్నాయో వాటి ఫేజ్ అవుట్ గురించి పెద్దగా మాట్లాడలేదన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ద ఫైనాన్సింగ్ గ్యాప్ బిట్వీన్ కమిట్మెంట్స్ అండ్ యాక్చువల్ నీడ్స్ పర్సిస్ట్ పర్టికులర్లీ ఫర్ డెవలపింగ్ నేషన్స్. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఎగ్జిస్టింగ్ గా అంటే ఈ $300 బిలియన్ టార్గెట్ పెట్టుకోకముందు అవర్ టార్గెట్ వాజ్ $100 బిలియన్ పర్ ఇయర్ అకార్డింగ్ టు ప్యారిస్ అగ్రిమెంట్. కానీ దీన్ని మీట్ అవ్వలేదన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 బిలియన్ టార్గెట్ అనేది సరిపోదు, $100 బిలియన్ అనేది సరిపోదు. సో దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్కేలబిలిటీ. ఓకే, అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ స్పీడ్ అన్నమాట. అంటే ఈ కంట్రీస్ ఏవైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో అవి చాలా
లేట్గా డీలే చేస్తున్నాయి అనమాట. ఆ ఫండ్ ఇవ్వడానికి కూడా డీలే చేస్తున్నాయి డెవలప్డ్ నేషన్స్. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఇస్ స్కోప్ కూడా చాలా తక్కువ ఉంది. ఈ $100 బిలియన్ అనేవి సరిపోవు ప్రస్తుతం ఉన్న క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని టాకిల్ చేయడానికి, అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ మెజర్స్ ని తీసుకురావడానికి 100 బిలియన్స్ అనేవి సరిపోవు. సో ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనం ఒక న్యూ కలెక్టివ్ క్వాంటిఫైయబుల్ గోల్ తో ముందుకు వచ్చాం, దట్ ఈస్ $300 బిలియన్ బై 2035. ఓకే, బట్ తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఇంకో ఎత్తు. ఖచ్చితంగా అవి ఇంప్లిమెంట్ చేసేలాగా చూసుకోవాలన్నమాట. ఖచ్చితంగా డెవలప్డ్ నేషన్స్ హ్యాస్ టు కమ్ అప్ టు కాంట్రిబ్యూట్ టు ద డెవలపింగ్ నేషన్స్. సో మరి ఇండియాస్ పొజిషన్ ఆన్ COP29 నెగోసియేషన్ ఏముంది? ఓకే, వాట్ ఈస్ ఇండియా స్టాండ్, లోకల్ యాక్షన్ ఏముంది అని చూద్దాం. సో ఇండియాస్ అడ్వకేటెడ్ ఫర్ ఈక్విటీ అండ్ జస్టిస్, అంటే ఈ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎంఫసైజ్ చేసింది. ఆల్రెడీ చెప్పాను, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే దే హ్యావ్ ద కామన్ గోల్ బట్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ డెవలప్డ్ నేషన్స్ అండ్ డెవలపింగ్ నేషన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, సో ఇండియా is sticking to the stand it has taken from previous COP meetings. Okay, it has argued that developing nations ఏవైతే ఉన్నాయో they have developed nations ఏవైతే ఉన్నాయో they have to take the greater responsibility, ఎందుకంటే they are the historical emitters అని ఎప్పట్లానే ఇండియా దాన్నే సపోర్ట్ చేసింది. అండ్ ఆల్సో India has asked for the need for the grants rather than the loans. సో మీరు ఇప్పుడు ఏదైతే మాకు క్లైమేట్ ఫినాన్స్ కింద ఇస్తున్నారో $100 బిలియన్, సో $100 బిలియన్ ఇవ్వకపోయినా ఎంతో కాస్త ఇస్తున్నారు, కానీ అది కూడా మీరు లోన్స్ రూపకంలో ఇస్తున్నారు. వి డోంట్ వాంట్ లోన్స్, మేము లోన్స్ లాగా అడగట్లేదు, గ్రాంట్ లాగా అడుగుతున్నాం, వి వాంట్ గ్రాంట్స్ అని చెప్పేసి కూడా ఇండియా హైలైట్ చేయడం జరిగింది. అండ్ లీడర్షిప్ ఇన్ లోకల్ క్లైమేట్ యాక్షన్, సో ఇండియా దాని యొక్క అంబిషియస్ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అనమాట. 500 గిగావాట్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అచీవ్ చేస్తామని మనం ఆల్రెడీ పంచామృత్ టార్గెట్స్ లో కూడా చెప్పుకోవడం జరిగింది. రిడక్షన్ ఆఫ్ ఎమిషన్ ఇంటెన్సిటీ బై 33%. సో ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మేము ఒక 33% తగ్గిస్తాము. ఓకే, ఇఫ్ యు ఆర్ కంపేరింగ్ ఇట్ విత్ జీడిపి, అంటే ఫర్ 1% రైజ్ ఇన్ ద జీడిపి ఎంత ఎమిషన్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి అనేది క్యాలిక్యులేట్ చేయడమే ఎమిషన్ ఇంటెన్సిటీ అన్నమాట. సో ఎమిషన్ ఇంటెన్సిటీ ఏదైతే ఇప్పుడు మనం ప్రస్తుతం ఫర్ 1% ఇంక్రీజ్ ఇన్ ద జీడిపి మేము ఏదైతే CO2 కానీ GHGs కానీ ఎమిట్ చేస్తున్నామో దానికన్నా 33% మేము తగ్గించడానికి ట్రై చేస్తామని మళ్ళీ బల్లగుద్ది చెప్పడం జరిగింది అనమాట. ఓకే, లోకల్ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నాం? సో ఆల్రెడీ రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి PM సూర్యఘర్ యోజన లాంటి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టలేషన్స్ గురించి మేము చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ డ్రైవ్ ఇనిషియేటివ్ అనేది కూడా తీసుకొచ్చాం. సో ఇదేంటంటే మెయిన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిక్ వెహికల్ ని ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అని చెప్పడం జరిగింది అనమాట. ఓకే, అండ్ ఆల్సో మిషన్ లైఫ్, ఓకే, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ అనే వాటి మీద కూడా మేము మా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి తీసుకొస్తున్నాం ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద సస్టైనబుల్ కన్జంప్షన్ అని చెప్పేసి కూడా ఇండియా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇండియా సపోర్టెడ్ ఫర్ ఆపరేషనలైజింగ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ 6.4, అంటే కార్బన్ మార్కెట్స్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ అగ్రిమెంట్ లో, సో దాన్ని ఆపరేషనలైజ్ చేయడంలో ఇండియా సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో అండ్ ఆల్సో ఇండియా హెస్ సపోర్టెడ్ ఫర్ అడాప్టేషన్ అండ్ రెసిలియన్స్. సో ఆల్రెడీ మనకు తెలిసిందే డెవలపింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో సో దే సపోర్ట్ ఫర్ అడాప్టేషన్ అనమాట. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు మిటిగేట్ చేద్దామని అంటే డెవలపింగ్ నేషన్స్ మాత్రం అడాప్ట్ చేద్దామని అంటారు. అంటే ఇక్కడ ఇండియా కూడా డెవలపింగ్ నేషనే కాబట్టి వీ ఫోకస్డ్ ఆన్ అడాప్టేషన్ అండ్ బిల్డింగ్ ద రెసిలియన్స్. ఓకే, సో అందుకే మనము డిజాస్టర్ రెసిలియన్స్ కోసం సెవరల్ మెజర్స్ తీసుకురావడం కూడా జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్రిటికల్ ఆఫ్ ఫినాన్సింగ్ షార్ట్ ఫాల్స్. సో ఇండియా అనేది $100 బిలియన్ యాన్యువల్ గా కమిట్మెంట్ డెవలప్డ్ నేషన్స్ మీట్ అవ్వలేదు కదా, సో దాన్ని క్రిటిసైజ్ కూడా చేయడం జరిగింది అనమాట. ఓకే, సో అండ్ స్ట్రెస్డ్ దట్ నీడ్ టు మొబిలైజ్ 1.3 ట్రిలియన్ యాన్యువలీ టు అడ్రస్ ద గ్లోబల్ క్లైమేట్ నీడ్. సో మనకి ఒక సంవత్సరానికి $100 బిలియన్ యాన్యువల్ కమిట్మెంట్ సరిపోదు, అండ్ ఇంక్రీజ్ చేసిన $300 బిలియన్ కూడా సరిపోదు. ప్రతి సంవత్సరానికి $1.3 ట్రిలియన్ అనేది అవసరం అని చెప్పేసి కూడా ఇండియా స్ట్రెస్ చేసింది. అండ్ ఇట్ హాస్ బీన్ అ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ ని రిప్రజెంటేటివ్ గా ఉండడం జరిగింది. ఓకే, గ్లోబల్ సౌత్ కంట్రీస్ అంటే గ్లోబల్ సౌత్ లో మెయిన్ గా మనకి డెవలపింగ్ నేషన్స్ అండ్ లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన గ్లోబల్ సౌత్ లో వస్తాయి అనమాట. సో ఈ గ్లోబల్ సౌత్ కి ఒక లీడర్ గా ఇండియా వ్యవహరించడం జరిగింది అనమాట. అండ్ ఇట్ హ్యాస్ అడ్రస్డ్ అబౌట్ ద concerns of developing nations in the climate change negotiations. Okay, so loss and damage ద్వారా
ఈ డెవలపింగ్ నేషన్స్ కి అంటే గ్లోబల్ సౌత్ లో ఉన్న కంట్రీస్ కి వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ మెజర్స్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్కువ ఫండింగ్ అనేది ఇవ్వాలి లాస్ అండ్ డ్యామేజ్ ద్వారా అని చెప్పేసి ఇండియా స్ట్రెస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు COP29 అంటే ఒకటి వచ్చేసి ఫినాన్సింగ్ గ్యాప్ అన్నమాట. సో బేసిక్ గా 300 బిలియన్ టార్గెట్ ని పెట్టుకున్నారు, కానీ యాక్చువల్ ఫండింగ్ నీడ్స్ ని దేర్ ఇస్ అ షార్ట్ ఫాల్. ఎందుకంటే మనకి మోర్ దెన్ $1.3 trillion కావాలి, కానీ 300 బిలియన్ టార్గెట్ ని మాత్రమే సెట్ చేయడం జరిగింది. సో దట్ మీన్స్ దట్ ఫినాన్సింగ్ గ్యాప్ అనేది ఉంది. ఈక్విటీ అండ్ జస్టిస్, డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో దే హ్యావ్ ఫెయిల్డ్ టు అడ్రస్ అడిక్వేట్లీ ద CBDR ప్రిన్సిపల్, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ని ప్రాపర్ గా డెవలప్డ్ నేషన్స్ వాటిని స్టిక్ ఆన్ అయి ఉండలేదన్నమాట. అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఇండిజినియస్ గ్రూప్స్ అండ్ ఈకో సిస్టమ్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ ల్యాకింగ్ ద రిప్రజెంటేషన్ ఇన్ ద నెగోసియేషన్. సో టాప్ లెవెల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే పార్టిసిపేట్ చేశారు, కానీ సో పీపుల్ లైక్ యూ అండ్ మీ, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ త్రూ ద క్లైమేట్ చేంజ్, అలాంటి నేషన్స్, అలాంటి కంట్రీస్, అలాంటి పీపుల్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కొన్ని పార్టిసిపేట్ చేసినప్పటికీ వీళ్ళు పార్టిసిపేట్ చేయకపోవడం అనేది సో దిస్ ఇస్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్విటీ అండ్ జస్టిస్, రైట్. నెక్స్ట్ సైంటిఫిక్ అన్సర్టెనిటీ, గ్లోబల్ వార్మింగ్ ఆల్మోస్ట్ 1.49 degrees కి రీచ్ అయ్యేలా ఉంది. సో 1.5 degrees అనేది దాన్ని అచీవ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్ అండ్ ఇట్స్ నాట్ అ రిలయబుల్ టార్గెట్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, దెర్ ఇస్ అ సైంటిఫిక్ అన్సర్టెనిటీ. అండ్ ఫాసిల్ ఫ్యూల్ డిపెండెన్స్ అనేది ఇంకా ఎక్కువనే ఉంది. మేజర్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ ప్రయారిటైజింగ్ అపాన్ ద ఫాసిల్ ఫ్యూల్స్ ఇంక్లూడింగ్ ఇండియా. అదేంటి మ్యామ్, ఇండియాలో మనం సెవరల్ మెజర్స్ తీసుకొచ్చాము ఫర్ షిఫ్టింగ్ టువర్డ్స్ ది సోలార్ ఎనర్జీ అని చెప్పారు ఇంతకు ముందే, మరి ఫాసిల్ ఫ్యూల్ ముందే ఎందుకు రిలే అయ్యామనంటే రెన్యూబుల్ ఎనర్జీ ఎంత తీసుకొచ్చినా కోల్ డిపెండెన్సీ మన దగ్గర ఎక్కువగా ఉంది. ఆల్టర్నేటివ్ తీసుకురావాలంటే మన దగ్గర అంత క్యాపిటల్ అనేది ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉంది ఇండియాలో. సో కాబట్టి మనం టోటల్ గా వీ కెనాట్ ట్రాన్సిషన్ అవే టువర్డ్స్ ది ఫాసిల్ ఫ్యూల్స్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. కాంట్రాడిక్షన్ ఇన్ హోస్టింగ్ కాప్స్ ఇన్ ఫాసిల్ ఫ్యూల్ డిపెండెంట్ ఎకానమీస్ అండర్మైన్ ది క్రెడిబిలిటీ. సో మెయిన్ గా ఇప్పుడు హోస్ట్ చేసే కంట్రీసే ఎక్కువగా ఫాసిల్ ఫ్యూల్ డిపెండెంట్ కంట్రీస్ అన్నమాట. సో దాట్స్ వై వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అండర్మైనింగ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ మీటింగ్స్. సో ఐఎమ్ గివింగ్ ద సెకండ్ హోంవర్క్ క్వశ్చన్ టు యూ. COP30 మీటింగ్ ఎక్కడ జరగబోతుంది? ఓకే, సో మరి COP30 అంటే నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో UNFCCC నెక్స్ట్ కాన్ఫరెన్స్, సో వాట్ షుడ్ బి ద విజన్ ఫర్ దట్ పర్టికులర్ కాన్ఫరెన్స్? ఏమేమి డిస్కస్ చేస్తే బాగుంటుంది? రిప్రజెంటేషన్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఆల్రెడీ చెప్పాను, దేర్ ఈస్ అ ల్యాక్ ఆఫ్ ఈక్విటీ అండ్ జస్టిస్ ఇన్ ద COP29 మీటింగ్ అండ్ ముందు జరిగిన మీటింగ్స్ ఆర్ కాన్ఫరెన్సెస్ లో కూడా. సో వీ హ్యావ్ టు రిప్రజెంట్ ఎకో సిస్టమ్స్ లైక్ అమెజాన్ నుంచి, అక్కడ నుంచి వేరే స్టేక్ హోల్డర్స్ ని కూడా నెగోసియేషన్స్ లో మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ ద మార్జినలైజ్డ్ పీపుల్ వాయిసెస్. ఓకే, ఈవెన్ ఇండిజినియస్ గ్రూప్స్, సివిల్ సొసైటీ, ఫ్యూచర్ జనరేషన్ కి సంబంధించిన చిన్న చిన్న యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ నెగోసియేషన్స్ లో భాగంగా తీసుకురావాలి. అండ్ వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ద ఫినాన్స్ గ్యాప్. సో ఫినాన్స్ గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో $300 billion మాత్రమే మీరు ప్లెడ్జ్ చేస్తున్నారు. వాట్ ఈస్ నీడెడ్ ఇస్ పర్ ఇయర్ $1.3 trillion కన్నా ఎక్కువనే కావాలి. కాబట్టి వీ హ్యావ్ టు ట్రై టు బ్రిడ్జ్ ద ఫినాన్స్ గ్యాప్స్. అండ్ ఆల్సో లోన్స్ మీద కాకుండా లైక్ గ్రాంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కార్బన్ మార్కెట్ మెకానిజమ్స్ ని ఫర్దర్ స్ట్రెంథన్ చేయాలి. ఇప్పుడు మీరు యూ పీపుల్ హ్యావ్ బాట్ ఇన్ టు ద రియల్ టర్మ్స్. ఓకే, ఇప్పుడు మనం దాన్ని తీసుకొచ్చాం, ఎప్పుడో ప్యారిస్ అగ్రిమెంట్ లో మనం సైన్ చేసి ఇప్పుడు దాన్ని మనం ఇన్స్టిట్యూషనలైజ్ చేసాం. ఓకే, దాన్ని రియల్ టర్మ్స్ లోకి తీసుకొచ్చాం. సో వీ హ్యావ్ టు ఫర్దర్ స్ట్రెంథన్ దిస్ పర్టికులర్ మెకానిజమ్స్ అండ్ యూ హ్యావ్ టు ఎన్హాన్స్ ద కమిట్మెంట్స్ ఆల్సో. NDC టార్గెట్స్ ఏవైతే మీరు ఫిక్స్ చేసుకుంటున్నారో సో కమ్ అప్ విత్ సైన్స్ బేస్డ్ టార్గెట్స్ అండ్ కమ్ అప్ విత్ రిలయబుల్ టార్గెట్స్ అండ్ మీట్ దెమ్. ఓకే, సో అంబిషియస్ టార్గెట్స్ అనే కాదు, రిలయబుల్ టార్గెట్స్ ని తీసుకురండి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ అచీవింగ్ దట్ పర్టికులర్ టార్గెట్స్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వీ హావ్ మేడ్, సో ట్రై టు ఆన్సర్ దిస్ పర్టికులర్ మెయిన్స్ క్వశ్చన్. Climate finance plays a pivotal role in disaster risk reduction and adaptation for developing economies or countries. Yet significant gaps in funding persist. సో ఫండింగ్ లో మాత్రం సిగ్నిఫికెంట్ గ్యాప్స్ ఉన్నాయి, కానీ క్లైమేట్ ఫినాన్స్ అనేది చాలా అవసరం. ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ చేయాలన్నా, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ ని తగ్గించాలన్నా క్లైమేట్ ఫినాన్స్ అనేది క్రూషియల్ అని అంటున్నారు. ఇక్కడ వరకు ఇది జస్ట్ స్టేట్మెంట్. సో యాక్చువల్ క్వశ్చన్ ఏంటంటే
critically analyze the challenges in mobilizing the adequate climate finance. సో క్లైమేట్ ఫినాన్స్ ని మొబిలైజ్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, లైక్ డెవలప్డ్ నేషన్స్ వాళ్ళ టార్గెట్స్ వేరే ఉన్నాయి అండ్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ నోవేర్ అగ్రీయింగ్ అబౌట్. అంటే డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయంటే లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది డిఫరెంట్, అడాప్టేషన్ ఫండ్ అనేది డిఫరెంట్ అని అంటున్నారు. కానీ డెవలపింగ్ నేషన్స్ ఏమంటున్నాయి, లాస్ అండ్ డ్యామేజ్ ఏమో మీరు హిస్టారికల్ గా ఎన్వైరన్మెంట్ కి కలిగజేసిన డ్యామేజ్ కోసం కాంపెన్సేషన్ గా పే చేస్తున్నారు. వెరాజ్ అడాప్టేషన్ ఫండ్ ఏమో డెవలపింగ్ నేషన్స్ కి సపోర్ట్ గా తీసుకొస్తున్నారు. ఇవి రెండు డిఫరెంట్ అని వీళ్ళు అంటున్నారు. వెరాజ్ డెవలప్డ్ నేషన్స్ ఏమంటున్నాయి, లేదు మేము 2 సార్లు ఎందుకు పే చేయాలి, బోత్ ఆర్ సేమ్ అని అంటున్నారు. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ డెవలప్డ్ నేషన్స్ ఉన్న టార్గెట్స్ ని కూడా ప్రాపర్ గా మీట్ అవ్వట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి, దెర్ ఈస్ అ బ్రిడ్జ్ ఆఫ్ ది క్లైమేట్ ఫినాన్స్. ఆల్రెడీ చూసాం $1.3 trillion అవసరం ఉన్నప్పటికీ $300 billion ప్లెడ్జ్ మాత్రమే చేయడం జరిగింది. వాటిని కూడా ప్రాపర్ గా మీట్ అవుతారా అంటే లేదు, కరెక్ట్ టైంలో మీట్ అవుతారా అంటే లేదు. సో దెర్ ఈస్ అ డీలే ఇన్ గివింగ్ దిస్ క్లైమేట్ ఫినాన్స్ ఆల్సో. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఆస్కింగ్ అస్ టు సజెస్ట్ ద మెజర్స్ టు బ్రిడ్జ్ దీస్ గ్యాప్స్. ఈ గ్యాప్స్ ని బ్రిడ్జ్ చేయడానికి వాట్ ఆర్ ద మెజర్స్ నీడెడ్. సో నేను ఒక ఆస్పెక్ట్ ఆఫ్ ది క్వశ్చన్ ని నేను దానికి పాయింట్స్ జనరేట్ చేసి మీకు చెప్పాను కదా. నౌ ఇట్స్ యువర్ డ్యూటీ టు లుక్ ఎట్ వాట్ ఆర్ ద మెజర్స్ దట్ ఆర్ నీడెడ్ టు బ్రిడ్జ్ ద క్లైమేట్ ఫినాన్స్ గ్యాప్స్. క్లైమేట్ ఫినాన్స్ గ్యాప్స్ ని తగ్గించాలంటే ఎలాంటి మెకానిజమ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఓకే, సో మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద రెసిలియన్స్ అండ్ ఆల్సో ద క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్. సో ఈ పర్టికులర్ మెజర్స్ ని కామెంట్ బాక్స్ ద్వారా మెన్షన్ చేయండి. తెలియకపోతే కొంచెం రీసెర్చ్ చేయండి. ఓకే, సో మనకి GS2 ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో దర్ ఈస్ సమ్ టాపిక్ కాల్డ్ యాజ్ కంపేరింగ్ అవర్ కాన్స్టిట్యూషన్ విత్ ద కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. ఆ కాంటెక్స్ట్ లో మనకి ఈ టాపిక్ ఇంపార్టెంట్ అనమాట. సో వాట్ ఆర్ ద కాంట్రవర్సీస్ అరౌండ్ ద పార్డనింగ్ పవర్ ఆర్ పవర్ ఆఫ్ పార్డన్ అని చెప్పేసి 2 ఆర్టికల్స్ రావడం జరిగింది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద యుఎస్ ప్రెసిడెంట్, అవుట్ గోయింగ్ యుఎస్ ప్రెసిడెంట్ అనే జో బైడెన్ గురించి అనమాట. సో ఇతను ప్రెసిడెన్షియల్ పార్డన్ పవర్ యూజ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎ సన్ ఓన్లీ, సన్ అయినా హంటర్ కి సపోర్టివ్ గానే ఈ పర్టికులర్ పార్డనింగ్ పవర్ ని యూజ్ చేసుకున్నారు. సో హంటర్ ని ఎందుకు చార్జ్ చేశారు అని అంటే ఫర్ కమిటింగ్ ద ఫెడరల్ క్రైమ్స్. ఓకే, ఫెడరల్ క్రైమ్స్ కి సంబంధించి లైక్ January 2014 నుంచి December 2024 కి మధ్యలో he has committed some federal crimes and tax charges and also గన్ కన్విక్షన్స్ కి సంబంధించి అతని మీద చార్జెస్ ని విధించడం జరిగింది అనమాట. సో దానికి సంబంధించి ఇతను పార్డనింగ్ పవర్ ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఈ న్యూస్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ కంపేరింగ్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ USA విత్ దట్ ఆఫ్ ది ఇండియా. లెట్స్ సీ దట్. సో ఇండియా అండ్ USA కి మధ్యలో కంపారిజన్ చూద్దాం. పార్డనింగ్ పవర్స్ కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఉందా అంటే 2 కంట్రీస్ లో ఉంది. ఆర్టికల్ 72 అండ్ ఆర్టికల్ 161 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్డనింగ్ పవర్స్ ఇస్తాయి. ఓకే, వెరాజ్ USA లో ఆర్టికల్ 2 సెక్షన్ 2 లో US కాన్స్టిట్యూషన్ మనకి పార్డనింగ్ పవర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ లైక్ లుక్ ఎట్ ది స్కోప్ ఆఫ్ దిస్ పార్డనింగ్ పవర్స్, సో ఇట్ కవర్స్ యూనియన్ అండ్ స్టేట్ ఆఫెన్సెస్ ఆల్సో ఇండియాలో. ఓకే, మిలిటరీ, కోర్ట్ మార్షల్స్ అండ్ డెత్ పెనాల్టీ ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అవుతాయి. వెరాజ్ USA లో మాత్రం ఇవి ఓన్లీ ఫెడరల్ అఫెన్సెస్ కే లిమిట్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఇట్ ఎక్స్క్లూడ్ ద స్టేట్ లాస్. ఎందుకు, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అనేది వాళ్ళ లేదు, మన దగ్గర ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది కాబట్టి మన దగ్గర ఓన్లీ ఫెడరల్ లాసే కాకుండా ఇట్ కవర్స్ యూనియన్ అండ్ స్టేట్ అఫెన్సెస్ ఆల్సో. జ్యుడిషియల్ రివ్యూ చూసుకుని ఉంటే సో మనకి ఈ ఇండియాలో అయితే ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ అవుతాయి, ఖచ్చితంగా కోర్ట్స్ ఇంటర్ఫియర్ అవ్వచ్చు. వెరాజ్ USA లో దే ఆర్ నాట్ సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. సో దే ఆర్ అబ్సల్యూట్ పవర్స్ అనమాట USA లో. అడ్వైజరీ మెకానిజమ్స్ ఏమైనా ఉన్నాయనంటే సో డెసిషన్స్ అనేవి ప్రెసిడెంట్ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో సో దే ఆర్ మేడ్ బేస్డ్ ఆన్ ది అడ్వైజెస్ దట్ ఆర్ గివెన్ బై కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వెరాజ్ ఇన్ ద USA నో ఫార్మల్ అడ్వైజరీ మెకానిజం ఇస్ దేర్. ఎందుకంటే బేసిక్ గా USA అనేది ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ని ఫాలో అవుతుంది, ఇండియా అనేది పార్లమెంటరీ సిస్టమ్ ని ఫాలో అవుతాం. సో ఇక్కడ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కి ఎక్కువ రోల్ ఉంటుంది రాదర్ దెన్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఈస్ జస్ట్ రబ్బర్ స్టాంప్ అని చెప్పొచ్చు. కొన్ని కేసెస్ లో డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నప్పటికీ ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన డెసిజన్స్ మీద ప్రెసిడెంట్ పనిచేస్తూ ఉంటారు. అండ్ నేచర్ ఆఫ్ ద పవర్ చూసుకుంటే సో మన పవర్ అనేది సావరెన్ పవరే బట్ లిమిటెడ్ బై సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్. వెరాజ్ అక్కడ అబ్సల్యూట్ పవర్ ఉంటుందని చెప్పాను విత్ రెస్పెక్ట్ టు పార్డనింగ్ పవర్స్. ట్రాన్స్పరెన్సీ ఇష్యూస్ చూసుకుంటే ఇక్కడ మన ఇండియాలో అయితే పార్డనింగ్ పవర్స్ కి సంబంధించి కోడిఫైడ్ గైడ్ లైన్స్ అనేవి లేవు. అండ్ మెర్సీ పెటిషన్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు డీలే అవుతూ వస్తుంటాయి అనమాట.
వెరాజ్ అక్కడ అబ్జల్యూట్ డిస్క్రిషన్ ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం లేదు అనేసి కూడా చెప్పొచ్చు. యూజ్ కేసెస్ చూసుకుంటే కెన్ గ్రాంట్ పార్డన్, రిప్రైవ్. సో పార్డనింగ్ పవర్స్ లో ఏమేమి ఉంటాయంటే పార్డన్, రిప్రైవ్, రిస్పైట్, రెమిట్ అని చెప్పేసి డిఫరెంట్ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి ఇండియాలో. ఓకే, సో వెరాజ్ యుఎస్ఏలో పార్డనింగ్ అండ్ రిప్రైవ్స్ మాత్రమే ఉంటాయి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పర్పస్, నార్మల్గా జ్యుడిషియల్ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి ఇండియాలో మనం పార్డనింగ్ పవర్స్ ఇచ్చాము ఓన్లీ ఇన్ ద ఎక్స్ట్రాడినరీ కేసెస్. వెరాజ్ ఈ యుఎస్ఏలో మాత్రం సో ఇట్ ఈస్ సీన్ యాజ్ అ పొలిటికల్ ఆర్ అ పర్సనల్ ఇంట్రెస్ట్ అని కూడా చెప్పొచ్చు సమ్ టైమ్స్, సేమ్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ జో బైడెన్. నెక్స్ట్ కాంట్రవర్సీస్ చూసుకుంటే ఇండియాలో కూడా పొలిటికల్ మిస్యూజ్ చేస్తున్నారు, మర్సీ పెటిషన్స్ అనేవి డీలే అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు అని క్రిటిసిజమ్స్ అనేవి కూడా ఉన్నాయి. వెరాజ్ ఇన్ ద యుఎస్ఏ క్రిటిసైజ్డ్ ఫర్ ఫేవరెటిజం. మన దగ్గరేమో డీలేస్ వల్ల క్రిటిసిజం ఎదుర్కొంటే పార్డనింగ్ పవర్స్, యుఎస్ఏలోనేమో ఫేవరెటిజం కి, పర్సనల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ ఇంట్రెస్ట్ కి సంబంధించి క్రిటిసిజమ్స్ ఎదుర్కోవడం జరుగుతుంది. ఇఫ్ యు లుక్ ఎట్ ది హిస్టారికల్ ఎగ్జాంపుల్స్, అఫ్జల్ గురు, యాకూబ్ మేమన్, వీళ్ళకి మర్సీ పెటిషన్స్ అనేవి డీలే అవ్వడం జరిగింది వాళ్ళ కేసెస్ లో. వెరాజ్ ఇన్ ద యుఎస్ఏ ట్రంప్, ఓకే, ట్రంప్ కి సంబంధించి, క్లింటన్ కి సంబంధించి వాళ్ళ హాఫ్ బ్రదర్ కి పార్డనింగ్ పవర్స్ ని గ్రాంట్ చేయడం ఇలా. అండ్ ఇన్స్టిట్యూషనల్ సేఫ్ గార్డ్స్ ఏమైనా ఉన్నాయనంటే సో దిస్ విల్ బి రివ్యూడ్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కోర్ట్స్ కెన్ యాక్చువల్లీ ఇంటర్ఫియర్, జ్యుడిషియల్ రివ్యూ మెకానిజమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను. వెరాజ్ ఆన్ ది అదర్ హ్యాండ్ యుఎస్ఏలో ఫార్మల్ సేఫ్ గార్డ్స్ అనేవి లేవు. ఓకే, నెక్స్ట్ ఆరిజిన్ చూసుకొని ఉంటే మనము ఈ పర్టికులర్ ప్రాసెస్ ని రాయల్ ప్రెరగేటివ్ ఆఫ్ మర్సీ అంటే బ్రిటిష్ నుంచి తీసుకోవడం జరిగింది. వెరాజ్ మనకి యుఎస్ఏలో మాత్రం వాళ్ళ ఓన్ కామన్ లాలో మెన్షన్ చేసింది అనమాట, అండ్ బ్రిటిష్ మొనార్కియల్ సిస్టమ్స్ నుంచి వాళ్ళు తీసుకున్నారు. సో దీస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆఫ్ ది యుఎస్ఏ. ఓకే, పీడిఎఫ్ యాక్సెస్ కావాలి అని అంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. యూ కెన్ గెట్ పీడిఎఫ్ యాక్సెస్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంటెంట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే ప్రిలిమ్స్ బైట్స్ కవర్ అవ్వట్లేదో అవన్నీ మనకు ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెంకట్ సార్ ఆల్రెడీ కవర్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ ఓన్లీ పాయింటింగ్ అవుట్ ఆర్ వీఆర్ ఓన్లీ కవరింగ్ ది మోర్ ఆఫ్ అనాలిసిస్. మెయిన్స్ కి సంబంధించిన న్యూస్ అనేవి మనం ఎడిటోరియల్స్ అండ్ ఆల్ హిందూ అనాలిసిస్ లో కవర్ చేసుకుంటున్నాం. ఇక్కడ మిస్ అయిన ప్రిలిమ్స్ బైట్స్ ఏవైతే ఉంటాయో దట్ విల్ బి కవర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ వెంకట్ సార్ ఎంసీక్యూస్ వీడియోస్ ద్వారా కవర్ అవుతాయి. ఎవరైతే అవి చూడట్లేదో kindly watch those videos also so that you will have a holistic coverage of all the current affairs. And ఇంకొకటి ఏంటంటే వీటితో పాటు మేము ఇండివిజువల్ వీడియోస్ ని కూడా తీసుకొస్తున్నాం. ఏవైతే ఇక్కడ కవర్ అవ్వట్లేదో, ఎంసీక్యూస్ లో కవర్ అవ్వట్లేదో స్పెసిఫిక్ వీడియోస్ ని కూడా ఎక్కడైతే కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ అవసరం అవి తీసుకొస్తున్నాం. కైండ్లీ వాచ్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, అందుకే చెప్తున్నాను, కైండ్లీ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ మేము ఏ ఇంపార్టెంట్ వీడియో బయటికి తీసుకొచ్చినా అది మీకు డెఫినెట్ గా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్ గా యూజ్ అవుతుంది. మేము ఏ వీడియో రిలీజ్ చేసినా మీరు చూసేయాలి. ఓకే, సో స్పెసిఫిక్ గా తారా ఏఎస్ కోసం స్పెసిఫిక్ టైం ని స్పెసిఫై చేసుకొని పెట్టుకోండి. ఒకటేమో న్యూస్ అనాలిసిస్ కి, ఇంకొకటి ఎంసీక్యూస్ కి, అండ్ స్పెసిఫిక్ వీడియోస్ దట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్. ఓకే, మా డిఫరెంట్ ఫ్యాకల్టీ టీమ్ డిఫరెంట్ వీడియోస్ ని రిలీజ్ చేస్తారు, డెఫినెట్ గా చూడండి. ఓకే, సో లెట్ us look at another article. ఇండియా చైనా టైస్ సెట్ ఆన్ రైట్ ట్రాక్ అని చెప్పేసి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయిన జైశంకర్ సార్ చెప్పడం జరిగింది. సో దిస్ వాజ్ ద ఆన్సర్ దట్ వాజ్ గివెన్ బై హిమ్. సో ఇన్ రిక్వెస్ట్ ఆన్ ది క్వశ్చన్ దట్ వాజ్ రేస్డ్ బై ది ఆపోజిషన్ పార్టీస్ అనమాట విత్ రిగార్డ్స్ టు ఇండియా చైనా టైస్. ఓకే, సో ఈ పర్టికులర్ ఇష్యూ ఏంటంటే మనకి 2020లో స్టార్ట్ అయిన ఇష్యూ. మీకు గుర్తుండుంటే లడాక్ రీజియన్ లో ఎస్పెషల్లీ ఎల్ఏసి ప్రాంతం ఏదైతే ఉంటుందో, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, అక్కడ చైనా కొన్ని ప్రోటోకాల్స్ ని వైలేట్ చేయడం జరిగింది. ఓకే, దెర్ వర్ సమ్ ఇన్కర్షన్స్ దట్ వాజ్ మేడ్ బై చైనా మెయిన్లీ ఇన్ సమ్ ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ గల్వాన్ వ్యాలీ అండ్ హాట్ స్ప్రింగ్స్ రీజియన్ కానివ్వండి, అండ్ దెమ్చాక్ లో కానివ్వండి, పొంగన్సోర్ లేక్ కానివ్వండి, దెప్సాంగ్ ప్లేన్స్ లో కానివ్వండి. ఓకే, సో వీటన్నిట్లలో ఇన్కర్షన్స్ జరగడం వల్ల సో దిస్ వాజ్ లీడింగ్ టు అ థ్రెట్ టు ఇండియా సావర్నిటీ. సో ఇండియా సావర్నిటీ అనేది డిస్టర్బ్ అయిందనమాట. సో కంటిన్యూస్ స్టాండ్ ఆఫ్ అనేది చూసాం, ఎందుకంటే మనం కూడా మన ట్రూప్స్ ని అక్కడికి పంపించడం జరిగింది ఈ ఏరియాస్ కి ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ అవర్ సావర్నిటీ, ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద స్టాండ్ ఆఫ్ విత్ చైనా, రైట్. ఇందులో గల్వాన్ వ్యాలీలో మనకి హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ అనేది జరగడం జరిగింది. దీంట్లో 20 మంది ఇండియన్ సోల్జర్స్ చనిపోవడం జరిగిందనమాట. ఓకే, సో 1962 వార్ తర్వాత అతి పెద్దగా ఫస్ట్ టైం జరగడం జరిగిందనమాట. సో 1993లో, 1996లో, 2013లో మనం సెవరల్ అగ్రిమెంట్స్ కూడా సైన్ చేసుకోవడం జరిగింది చైనాతో ఇన్ ఆర్డర్ టు డీల్ సచ్ ఇష్యూస్ ఇన్ ద ఎల్ఏసి ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ ని డీల్ చేసుకోవడానికి. అలా మనము
రీసెంట్ గా మన డిప్లొమాటిక్ రిలేషన్స్ లో భాగంగా మనం వాళ్ళ డిప్లొమాట్స్ ని రీచ్ అయినప్పుడు వాళ్ళ లెవెల్లో ఉన్న హై లెవెల్ కమాండ్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇండియన్ లీడర్స్ తో విధించిన లైక్ టాక్స్ అనేవి కండక్ట్ చేసుకున్న తర్వాత so we have finally did a disengagement of this particular process places. So main ga initial ga manam Pongonso Lake and also Galwan Valley and Hot Springs region lo disengagement అనేది జరిగిపోయింది. Troops were sent back from both the sides. Okay, so normal patrolling అనేది అక్కడ స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ దెమ్చాక్ అండ్ దెప్సాంగ్ ప్లేన్స్ లో కూడా రీసెంట్ గా ఇష్యూస్ సాల్వ్ అయ్యాయని చెప్పేసి జయశంకర్ సార్ క్లారిఫై చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ వాజ్ ది అప్డేట్ దట్ వాజ్ మేడ్. సో బ్యాక్గ్రౌండ్ గురించి ఆల్రెడీ చెప్పినట్టు ఇండియా చైనా రిలేషన్స్ అనేవి సో ఇట్ వాస్ స్ట్రెయినింగ్ ఫ్రమ్ యాక్చువల్లీ 2020 నుంచి ఇవంతా స్టార్ట్ అయ్యాయి. వి నో అబౌట్ ద గాల్వన్ వ్యాలీ క్లాష్ ఆల్సో. సో రీసెంట్ గా డిసెంగేజ్మెంట్ ప్రాసెస్ అగ్రిమెంట్స్ అనేవి కూడా మనం సైన్ చేసుకున్నాం బోత్ సైడ్స్ రిగార్డింగ్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ. సో ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ది అబ్నార్మల్ ఇష్యూ లైక్ రిలేషన్స్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. రీసెంట్ డెవలప్మెంట్స్ లో భాగంగా October 21, 2024 లో డిసెంగేజ్మెంట్ అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాం. సో అటు సైడ్ నుంచి పీపుల్ లిబరేషన్ ఆర్మీ, మన సైడ్ నుంచి ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో సో దే హ్యావ్ డిసైడెడ్ అండ్ అగ్రీడ్ టు డిసెంగేజ్ ట్రూప్స్ ఫ్రమ్ ద దెమ్చాక్ అండ్ దెప్సాంగ్ ప్లేసెస్. వీటి రెండిట్లో ఫస్ట్ మిగతా ప్లేసెస్ లో సెటిల్మెంట్ అయినప్పటికీ ఈ 2 ప్లేసెస్ 4 years నుంచి కంటిన్యూ అవుతున్నాయి అనమాట నెగోసియేషన్స్. సో ఫైనల్ గా డిసెంగేజ్మెంట్ అనేది ఈ 2 ప్లేసెస్ లో కూడా జరిగింది. అండ్ దే హ్యావ్ రెజ్యూమ్డ్ ద నార్మల్ పాట్రోలింగ్ దట్ వాస్ దేర్ బిఫోర్. ఓకే, ట్రెడిషనల్ ఏరియాస్ లో ఎలా ఉండేదో అలానే ఉండింది అనమాట ఇప్పుడు. సో ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ డీఎస్కలేటింగ్ ద టెన్షన్స్ త్రూ విత్డ్రావల్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్ జోన్. సో కాన్ఫ్లిక్ట్ జోన్స్ నుంచి బోత్ సైడ్స్ స్టాండ్ ఆఫ్ ని బ్రేక్ చేయడం వల్ల సో ఇట్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ లైక్ కమింగ్ లైక్ టేకింగ్ అప్ ఆర్ కమింగ్ బ్యాక్ విత్ ది నార్మల్ గా ఎలా ఉండేదో అలానే ఇప్పుడు ఉందన్నమాట. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఎలా జరిగిందంటే ఇట్ వాస్ స్టెప్ బై స్టెప్ అప్రోచ్. సో కంటిన్యూస్ నెగోషియేషన్స్ అనేవి జరిగాయి ఇండియాకి చైనీస్ అఫీషియల్స్ కి మధ్యలో. మెయిన్ గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయిన అజిత్ దోవల్ కి అండ్ ఆల్సో చైనీస్ అఫీషియల్ కి మీటింగ్ అనేది జరగడం జరిగింది. అండ్ ఈవెన్ ఫారెన్ మినిస్టర్స్ మెయిన్లీ మన బ్రిక్స్ లెవెల్ మీటింగ్స్ లో కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ చైనా మీట్ అయ్యి వీటి గురించి మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇంకొకటి ఏం చెప్పారంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, సో ఇండియాస్ అప్రోచ్ హెస్ బీన్ ఫర్మ్ అండ్ ప్రిన్సిపల్. సో మెయిన్ గా మనము వీఆర్ రెస్పెక్టింగ్ ది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఓకే, సో నో యూనిలాటరల్ ఆల్టరేషన్ ఆఫ్ ద స్టేటస్ కో అని చెప్పాము. ప్రయర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉంటాయో వీఆర్ గోయింగ్ టు ఫుల్లీ అదర్ దట్ పర్టికులర్ ప్రయర్ అగ్రిమెంట్స్ వీ హావ్ సైన్డ్. ఓకే, సో మనం పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎన్షూర్ చేయాలి, రీస్టోర్ చేయాలని మన స్టాండ్ మీద గట్టిగా నిల్చోవడం జరిగింది వెన్ వీఆర్ హ్యావింగ్ అ బైలేటరల్ టాక్స్ విత్ చైనీస్ అఫీషియల్స్. బార్డర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంది. సో మెకానిజమ్స్ ఈ బార్డర్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ లో భాగంగా వీ హ్యావ్ బాట్ సెవరల్ మెకానిజమ్స్ ఫర్ కోఆర్డినేషన్. సో వీ హ్యావ్ బాట్ అ వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ అనమాట. 12 rounds ఆఫ్ మీటింగ్స్ అనేవి జరిగాయి ఇన్ ఆర్డర్ టు డీల్ విత్ దిస్ పర్టికులర్ బార్డర్ ఇష్యూస్. 12 rounds మీటింగ్స్ జరిగాయి అనమాట. సీనియర్ హైయెస్ట్ మిలిటరీ కమాండ్ ఎవరైతే ఉంటారో దే హ్యావ్ ఆల్సో కండక్టెడ్ 21 rounds ఆఫ్ డిస్కషన్స్. ఫ్యూచర్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఇండియా సైడ్ నుంచి అంటే డీఎస్కలేషన్ టోటల్ గా జరిగిపోతుంది. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అనేవి తీసుకుంటారు బోత్ సైడ్స్. సో బార్డర్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి స్ట్రెంథెన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూచర్ స్టెప్స్ దట్ విల్ బి టేకెన్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. సో అనదర్ ఆర్టికల్ ఈజ్ అబౌట్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగిందనమాట. సో బేసిక్ గా వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డేని December 4th సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. So it serves as an occasion to not only celebrate the country's rich biodiversity but also evaluate if enough is being done or not. Okay, ప్రస్తుతం critically endangered species కోసం or else ఏవైతే క్రిటికలీ ఎండేంజర్డ్ గా మారుతున్నాయో వాళ్ళ కోసం మనం ఏమైనా చర్యలు తీసుకుంటున్నామా అనేది వీ హ్యావ్ టు లుక్. ఓకే, సో ఇండియాలో మనకు చూసుకుంటే 10 బయోజియోగ్రఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మన దగ్గర 34 గ్లోబలీ ఐడెంటిఫైడ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కూడా ఉన్నాయి. లైక్ హిమాలయాస్, ఇండో బర్మా, ఓకే, వెస్టర్న్ ఘాట్స్, శ్రీలంక అండ్ సుండాలాండ్ ఏదైతే ఉంటుందో ఇలా 34 గ్లోబలీ ఐడెంటిఫైడ్ బయోస్పాట్ హాట్స్పాట్ లో మన దగ్గర 4 ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే 73 క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి బై 2022 వరకు డేటా చూసుకుంటే ఇండియాలో 73 క్రిటికలీ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. సో ఈ డేటా మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే
you can quote in your answers. So mainly mains లో when you're writing about importance of protection of biodiversity and all, వీటిని మీరు కోట్ చేసుకోవచ్చు in order to substantiate your points. Okay, and out of the 9 species of mammals considered critically endangered, 8 are endemic to India అన్నమాట. ఓకే, ఏవైతే మనం 8 mammals ని ఎండేంజర్డ్ గా క్రిటికలీ ఎండేంజర్డ్ గా ప్రకటించామో అందులో మనకి 8 వచ్చేసి ఎండమిక్ టు ఇండియా అన్నమాట. అవుట్ ఆఫ్ 9 స్పీసెస్ 8 ఆర్ ఎండమిక్. అండ్ కాశ్మీరీ స్టాగ్, హంగుల్ అని కూడా అంటాం, మలబార్ లార్జ్ స్పాటెడ్ సైవెట్ కానివ్వండి, అండమాన్ ష్రూ, ఓకే, అండ్ ఆల్సో నికోబార్ ష్రూ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ సమ్ endangered mammals అన్నమాట. ఓకే, సో యూ కెన్ యాక్చువల్లీ కోట్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఓకే, దానికోసం మీరు ఏం చేయాలి, ఆల్రెడీ చెప్పినట్టు ఒక బుక్ మెయింటైన్ చేయండి. సో ఆ బుక్ ని కూడా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. ఎన్వైరన్మెంట్ అండ్ జాగ్రఫీ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అని ఒక దగ్గర రాసుకోండి. హిస్టరీకి సంబంధించిన ఫ్యాక్ట్స్, హిస్టరీలో కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఒక్కొక్కసారి వస్తుంటాయి. సో హిస్టరీకి ఎక్కువ రాకపోయినా ఒక్కొక్కసారి వస్తుంటాయి, బట్ మెయిన్ గా మనకి పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, పాలసీస్ కి సంబంధించి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని సో బుక్స్ ని డివైడ్ చేసుకొని లేకపోతే చిన్న చిన్న బుక్స్ ని మెయింటైన్ చేస్తూ డేటాని కోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో దట్ యూ కెన్ యూజ్ ఇన్ యర్ మెయిన్స్ ఆన్సర్స్. So in the context of that particular news, let's solve one prelims question. India is home for 4 of the 36 globally recognized biodiversity hotspots. Which of the following is not a biodiversity hotspot located in India? So India lo emem unnayo already nen mention chesanu previous slide lo kuda. So try to see or try to identify which is not a biodiversity hotspot that is located in India. Himalayana, Indo-Burmana, Sundarbans, Western Ghats, Sri Lanka. Try cheyandi. So I hope you people have tried it. The right answer is option C anamata. So if you look at the hotspots of India, biodiversity hotspot of India, one is Himalayas, inkokati Indo-Burma, inkokati Western Ghats in Sri Lanka, inkokati Sundarbans gaadu. So this is Sunda land anamata. Ante Nicobar Islands దగ్గర Sunda land అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా ఉంటుంది Nicobar Islands. సో ఇది Sundarbans కాదు కాబట్టి వాళ్ళు అడిగిందే రాంగ్ ఆప్షన్ కాబట్టి మనకి C is the right option. Okay? So there is one small news article with respect to Ladakh అన్నమాట. సో రీసెంట్ గా ఏమైంది అంటే యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో సో దిస్ హ్యాస్ ప్రపోజ్ 95% రిజర్వేషన్ ఇన్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ ద లోకల్స్ ఆఫ్ లడాక్ అన్నమాట. సో ఈ పర్టికులర్ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నార్మల్లీ యూ కెన్ కోట్ ఇన్ యువర్ ఆన్సర్స్ అగైన్. ఓకే, బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉర్దూ అండ్ భోటి లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ లడాక్ గా డిక్లేర్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సో మనకు తెలుసు లడాక్ ఇష్యూస్ అనేవి, కాన్ఫ్లిక్ట్స్ అనేవి చాలా మంది లడాక్ లో ప్రొటెక్ట్స్ అనేవి చేస్తున్నారు కదా. సో మెయిన్ గా దేర్ వర్ ఇష్యూస్ అండ్ డిమాండ్స్ ఫర్ స్టేట్ హుడ్. సో లడాక్ కి స్టేట్ హుడ్ గ్రాంట్ చేయమని అడిగారు, లడాక్ ని 6th షెడ్యూల్ లో ఇంక్లూడ్ చేయమని అడిగారు, అండ్ ఆల్సో ట్రైబల్ స్టేటస్ ఇవ్వమన్నారు, అండ్ జాబ్ రిజర్వేషన్ ఇవ్వమన్నారు. అందులో జాబ్ రిజర్వేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకొని 95% లోకల్స్ కి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏ ఆర్టికల్లో భాగంగా లోకల్స్ కి రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కొంచెం సర్చ్ చేయండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, సో దెర్ ఇస్ అనదర్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ బిల్. ఓకే, బ్యాంక్ బిల్ వాజ్ పాస్డ్ బై లోక్సభ ఆన్ ట్యూస్డే. సో దానికి సంబంధించి న్యూస్ రావడం జరిగింది అనమాట. సో మీరు బేసిక్ గా చూసుకుంటే ప్రస్తుతం ఉన్న ఎగ్జిస్టింగ్ లాస్ ఏవైతే ఉంటాయో బ్యాంకింగ్ కి సంబంధించి దాంట్లో ఒక 19 అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. సో ప్రస్తుతం మనకి ఏమేమి లాస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు బ్యాంకింగ్ అంటే ఆర్బీఐ యాక్ట్, దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934, ఇదొక యాక్ట్. అండ్ ఆల్సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అదొకటి. ఇంకొకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1955, బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ అనేది ఉంటుంది 1970. ఓకే, అండ్ బ్యాంకింగ్ కంపెనీస్ 1980 యాక్ట్ కూడా ఉంటుంది. వీటన్నిటిని అమెండ్ చేశామన్నమాట. దీంట్లో సెవెరల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చాం, ఆల్మోస్ట్ 19 అమెండ్మెంట్స్. సో దాంతో మనం ఏం చేసామనంటే వీ హావ్ బాట్ అ న్యూ బ్యాంకింగ్ అమెండ్మెంట్ బిల్. ఇది ఇంకా చట్టంగా మారలేదు, ఇది లోక్సభలో పాస్ అవ్వడం జరిగింది అనమాట. సో దీంట్లో సెవెరల్ అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేస్తూ దీన్ని తీసుకురావడం జరిగింది. సో వన్ సచ్ ప్రపోజల్ ఈస్, సో బేసిక్ గా దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే ఇన్ ఆర్డర్ టు స్ట్రెంగ్థెన్ ద గవర్నెన్స్ ఆఫ్ ది బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఉన్న గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్ ని ఎన్హాన్స్ చేయడానికి తీసుకొచ్చిన అమెండ్మెంట్ అన్నమాట. అయితే దీంట్లో మల్టిపుల్ నామినీ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. సో నామినీ అంటే ఏంటి,
ఇప్పుడు మీ బ్యాంక్ లో సర్టెన్ అమౌంట్ మీరు డిపాజిట్ చేసిన తర్వాత ఒకవేళ ఒక పర్సన్ చనిపోతే, డిపాజిట్ చేసిన పర్సన్ చనిపోతే వెనకాల నామినీస్ ని లిస్ట్ చేస్తారనమాట. వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి. సో ప్రస్తుతం మన కోవిడ్-19 టైంలో మెయిన్ గా నామినీస్ కి ఇద్దామంటే కూడా, సో నామినీస్ నంబర్ ఫిక్స్ అవ్వడం వల్ల కొన్నిసార్లు నామినీస్ కూడా చనిపోవడం జరిగిందనమాట. అలాంటి ఇష్యూస్ అనేవి సాల్వ్ కావడానికి సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 person, సో 1 person కెన్ నామినేట్ 4 nominees అనమాట. ఇప్పుడు ఓకే 4 nominees ని ప్రపోజ్ చేయొచ్చు. సో ఈ నామినీస్ ఎలా ఉంటారు మరి? సో either they can be successive nominees and simultaneous nominees. సక్సెసివ్ నామినీస్ అంటే ఏంటంటే ఒకరి పేరు తర్వాత ఒకరి, అంటే ఫస్ట్ హస్బెండ్ నేమ్ కావచ్చు, తర్వాత ఫస్ట్ సన్ కావచ్చు, తర్వాత డాటర్ కావచ్చు, తర్వాత ఇలా ఒక 4 nominees పేర్లు సజెస్ట్ చేయాలి, అంటే ఇవ్వాలి. సో ఒకవేళ ఫస్ట్ పర్సన్ చనిపోతే సెకండ్ పర్సన్ కి ఇవ్వచ్చు, సెకండ్ పర్సన్ కూడా చనిపోతే థర్డ్ పర్సన్ కూడా చనిపోతే ఫోర్త్, ఇలా 4 సక్సెసివ్ నామినీస్ పేర్లు ఇవ్వచ్చు అనమాట. సో ఆన్ ది అదర్ హ్యాండ్ మనకు సైమల్టేనియస్ నామినీస్ కూడా ఉంటారు, అంటే అందరికీ ఈక్వల్ గా షేర్ ఇవ్వాలి. ఒకవేళ ఆ పర్సన్ అకౌంట్ హోల్డర్ చనిపోతే అందులో ఉన్న మనీని ఈక్వల్ గా ఇవ్వాలి అని కూడా రాస్తారనమాట. సో అయితే బేసిక్ గా మనకి ఈ లాకర్స్ లో పెట్టుకున్న అమౌంట్ ఆర్ సేఫ్ కస్టడీస్ లో పెట్టుకున్న అమౌంట్ మాత్రం సక్సెసివ్ నామినేషన్స్ మాత్రమే అలా ఉంటుంది దాంట్లో, ఓకే ప్రపోజ్ చేసిన బిల్లులో. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నార్మల్ గా సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటది. ఓకే ఒక పర్టికులర్ బ్యాంక్ లో మీరు ఒక నంబర్ ఆఫ్ అమౌంట్, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 lakh rupees మీరు డిపాజిట్ చేయగలిగారు, అందులో ఉంది మీ అమౌంట్ అని అంటే ఇట్ ఈస్ సెడ్ దట్ యూ హ్యావ్ అ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ పర్టికులర్ కంపెనీ. బట్ ఈ టార్గెట్ 5 lakhs ఏదైతే ఉంటుందో ఇది 1968 లో డిటర్మైన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 decades తర్వాత కూడా దాంట్లో చేంజెస్ ఏమి తీసుకురాలేరు. సో ఈ పర్టికులర్ బిల్ ద్వారా ఈ 5 lakh అనే అమౌంట్ ని 2 crores గా మారుద్దామని చెప్పేసి ఒక టాక్ అనేది నడుస్తుంది. సో దిస్ ఇస్ అనదర్ ప్రపోజ్డ్ చేంజ్, ఓకే. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే టెన్యూర్ ఆఫ్ ద డైరెక్టర్స్. సో మెయిన్ గా కోఆపరేటివ్ బ్యాంక్స్ లో ఉన్న డైరెక్టర్స్ యొక్క టెన్యూర్ ని చేంజ్ చేయడం జరిగింది, ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం 8 సంవత్సరాల నుంచి 10 years కి పెంచుదామని చెప్పేసి ఒక ప్రపోజల్ అనేది ఉంది. అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ని స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కి కూడా వాళ్ళ పవర్స్ అనేవి ఉండేలా చేస్తారనమాట. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే క్యాష్ రిజర్వ్ రేషియోకి సంబంధించిన, అంటే క్యాష్ రిజర్వ్ రేషియోని చెక్ చేయడానికి ఫోర్ట్నైట్ బేసిస్ మీద చెక్ చేస్తూ ఉంటారు సిఆర్ఆర్ ని. కానీ ఈ ఫోర్ట్నైట్ బేసిస్ కి సంబంధించి ఈ డెఫినేషన్ చేంజెస్ అనేవి తీసుకురావడం జరిగింది అనమాట. సో డీటెయిల్ గా మనం ఒకవేళ చట్టం అనేది వస్తే డీటెయిల్ గా కూడా డిస్కస్ చేద్దాం, డోంట్ వరీ. సో ఐఎమ్ జస్ట్ టెలింగ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి అమెండెడ్. అండ్ ఇంకొకటి కూడా నిర్మలా సీతారామన్ గారు మెన్షన్ చేసింది ఏంటంటే, సో ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ సేవింగ్స్ రేట్ అనేది బ్యాంక్ లో ఎంత సేవ్ చేసుకునే వాళ్ళంటే ఆల్మోస్ట్ 55% ఉందేనమాట. సో ఇప్పుడు 40% కి తగ్గడం జరిగింది. అంటే పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్ మీన్స్, ఓకే. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం లాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. సో అండ్ ఆల్సో నిర్మలా సీతారామన్ గారు ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ అకౌంట్ హోల్డర్స్ కూడా పెరిగారని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ అ బ్యాంక్ బిల్ దట్ వాజ్ పాస్డ్ ఇన్ లోక్సభ. ఒకవేళ ఇది చట్టంగా మారితే డీటెయిల్డ్ గా మనం అనాలిసిస్ కూడా చేసుకుందాం, ఓకే. So there is another article which was mentioned again in today's newspaper. So by saying that Rajya Sabha clears new oil fields law to grant petroleum lease అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దిస్ ఇస్ బేసికలీ ఎయిమింగ్ ఎట్ డీలింకింగ్ పెట్రోలియం ఆపరేషన్స్ అన్నమాట, ఓకే. సో దానికి సంబంధించి స్కోప్ ఆఫ్ డెఫినేషన్ ఆఫ్ పెట్రోలియం కి ఆయిల్ ఫీడ్స్ కి సంబంధించి, మినరల్ ఆయిల్స్ కి సంబంధించిన డెఫినేషన్ స్కోప్ కూడా పెంచుదాం అనుకుంటున్నారు. సో లెట్స్ డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ వన్స్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్, ఓకే. సో ఇది ఇంకా బిల్లు లానే ఉంది, ఇది వన్స్ చట్టంగా మారిన తర్వాత డెఫినెట్ గా మనం దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ని డిస్కస్ చేసుకుందాం. విల్ రిలీజ్ అన్ అనదర్ వీడియో ఇఫ్ పాసిబుల్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ ఆర్టికల్, ఓకే. సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. షార్ట్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న న్యూస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు కవర్ అవుతాయి. ఎక్కడ కవర్ అవుతాయి? ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎంసీక్యూస్ ద్వారా సార్ డీల్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మీకు కవర్ అయిపోతాయి, ఓకే. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ పర్టికులర్ వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. హెల్ప్ చేస్తే మాత్రం డెఫినెట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్ త్రూ ద కామెంట్ బాక్స్, ఓకే. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం మరి. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ కీప్ స్మైలింగ్.